జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై వరాహి. వందే మాత్రం వీక్షకులకు అందరికీ నమస్సుమాంజలు. తెలంగాణలో కొత్త రాగం, బీసీ రాగం ఎత్తుకున్నారు అక్కడ ముఖ్యమంత్రి. దానికోసం అసెంబ్లీలో బిల్లు తయారు చేసి కేంద్రాన్ని పంపారు. బీసీ కులగణన చేసామని ఘనంగా చెప్పుకున్నారు. ఇప్పుడు బీసీ దేశం అంతా కూడా రోల్ మోడల్గా తెలంగాణను చూసి భయపడి నరేంద్ర మోడీ కులగణన చేస్తున్నారని, ఇంకా రేవంత్ రెడ్డి గారు అయితే ఆయన లాటరీ కొట్టిన సీఎం అయినట్టు అయ్యారు. ఆయన తెలుసుకోవట్లేదు ఏంటంటే అక్కడ బీజేపీ చేసిన చిన్న పొరపాటు వల్ల వీళ్ళ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పుడు మాటలు విని బండి సంజయ్ని అధ్యక్ష పదవి నుండి తప్పించడం వల్ల త్రుటిలో అధికారం ఎక్కించుకుంది కాంగ్రెస్. అలవకాని హామీలన్నీ ఇచ్చి హామీల మాట మరిచి కొత్త రాగాలు ఎత్తుకొని కొత్త వైషమ్యాలు సృష్టిస్తూ రేవంత్ రెడ్డి అసలు భజన అంటేనే కాంగ్రెస్ పార్టీలో భజన బ్యాచ్ చాలా సీనియర్లు ఉన్నారు. వాళ్ళందరూ మాట్లాడేసి ఇప్పుడు కొత్తగా రేవంత్ రెడ్డి సూపర్ భజన చేస్తున్నారు. బీసీలు గతంలో కేసీఆర్ వాడిన భాషే ఇప్పుడు రేవంత్ రెడ్డి వాడుతున్నారు. ఫ్యూచర్ కనిపిస్తోంది. కేసీఆర్ నెల అయితే మొదలు పెట్టారో నువ్వు పరిపాలన చేయడం మానేసి ప్రతిపక్ష నాయకుల్ని సన్నాసులు, పనికిమాలిన సన్నాసులు అదని మాట ముఖ్యమంత్రి స్థాయికి తగ్గట్టుగా నిన్న కూడా ఈ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడికి కిషన్ రెడ్డికి ఈ సన్నాసులకి ఏం పోయే కాలం వచ్చింది అంటున్నారు. ఇది మంచిది కాదు. ప్రజలు పక్కన పెట్టేయడానికి, పదవి కాపాడుకోవడానికి రాహుల్ భజన ఏంటి? నరేంద్ర మోడీని గద్దె దింపి రాహుల్ గాంధీని ప్రధాని చేసి బీసీలు రిజర్వేషన్ సాధిస్తా పిల్లబచ్చగళ్ళ కనిపించాడు నరేంద్ర మోడీ. అంటే మన స్థాయికి తగ్గట్టుగా మాట్లాడాలి ఎవరైనా సరే. అసలు సీనియర్ భజన బ్యాచ్ అందరూ కూడా సైలెంట్ అయిపోయి కూర్చున్నారు. పదవిని కాపాడుకోవడం కోసం సీఎం పీఠ మీద ఆఖరికి నిన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా చెప్పాడు ప్రతిపక్షాలను విమర్శించడం మానేసి పరిపాలన మీద దృష్టి పెడితే కాస్త బాగుంటుందని. అది తెలుసుకోవాలి. రేవంత్ రెడ్డి స్థాయికి మించిపోయి ఎక్కువ మాట్లాడడం. ఇందిరాగాంధీని ప్రైమ్ మినిస్టర్ అన్నప్పుడు మీ వయసు అంత రేవంత్ రెడ్డి గారు యుద్ధం చేసింది, అది చేసింది, ఇది చేసింది అన్నప్పుడు మీరు కనీసం స్కూల్కి వెళ్ళి వయసా? నా విద్యార్థి దశకంలో ఇందిరాగాంధీ 83 ప్రాంతంలో ప్రైమ్ మినిస్టర్, 83 సుమారు 2 పర్యాయాలు. ఆ తర్వాత 60 మంది మారారు ఒకేసారి. ఆ తర్వాత వచ్చింది యూపీఏ 2 పరిపాలన. ఆ తర్వాత వచ్చింది బీజేపీ పరిపాలన. మధ్యలో టర్మ్ బీజేపీ చేసింది. ఇవన్నీ తెలుసుకోవాలి. నోటుకు వచ్చింది మైకు ఉంది, అధికారం చేతిలో ఉంది, అన్ని వర్గాలని చెప్పు చేతలో పెట్టకుండా భయభ్రాంతుల్ని చేస్తా, ఎదురు తిరిగితే కేసులు పెట్టేస్తా అంటే ఇది సభ్య సమాజం హర్షించే పరిస్థితి ఉండదు. ఇందిరమ్మ ఇల్లు గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లుని హడావుడి చేసి ఎన్ని ఇచ్చారో ఎన్ని చచ్చారో తెలియదు. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇంకోటి ఎలాగని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. హామీలు నెరవేర్చుకుని దిశగా మీ పరిపాలన మీద దృష్టి పెడితే బాగుంటుంది. కానీ మీరు బీసీలకి రిజర్వేషన్ పేరుతో ముస్లిం రిజర్వేషన్ అందులో కలిపి చేస్తామంటే ఒప్పుకోవడానికి మిగిలిన వాళ్ళందరూ సిద్ధంగా లేరు. మీ మాట కాదంటే సన్నాసులు అయిపోతారా? మీ మాట కాదంటే దద్దమ్మలు అయిపోతారా? కాస్త సరిగ్గా ప్రజాస్వామ్యం ఇది. ఇక్కడ ఎవరు పరిధమించినా ఎవరో అతిథులు కాదు, మూలను కూర్చోబెడతారు. నరేంద్ర మోడీ 75 ఏళ్ళు అయితే రిటైర్మెంట్ తీసుకున్న ఆర్ఎస్ఎస్ అంటే అది వాళ్ళ పార్టీ విషయం. బీజేపీ ఆర్ఎస్ఎస్కి సంబంధించింది. మీరెవరు మాట్లాడడానికి? మీ పార్టీలో 80 ఏళ్ళు వచ్చినా సోనియా గాంధీ ఉండాలి, 85 ఏళ్ళు వచ్చినా. ఇతర పార్టీల గురించి మాట్లాడేది మీకు లేదు. మీరు అంతులేని హడావిడి చేసి చివరికి ఇచ్చింది శూన్యం. తెలంగాణలో తక్షణం స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళ్ళి ధైర్యం లేక ఫలితం తిరగబెట్టేస్తారని చెప్పి కాలయాపన చేసి బీసీ రిజర్వేషన్లోనే అంశాన్ని తెరమెత్తుకు వచ్చి హడావుడి చేస్తున్నారు. అలాగే మిగులు జలాలతోటి ఆంధ్రప్రదేశ్లో బనకచర్ల ప్రాజెక్టు కడతామంటే సముద్రంలోకి పోయినా పర్లేదు కానీ మా తెలంగాణ వాళ్ళు ఒప్పుకోము అని చెప్పడం ఇవేవి కూడా ప్రజాస్వామ్యంలో మంచివి కాదు. ప్రజలు గుణపాఠం చెప్పే రోజు వస్తుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు కాస్త మీరు భాష అదుపులో పెట్టుకోవాలని కోరుకుంటూ వందే మాత్రం. జై హింద్.